ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 28వ అధ్యాయం 8వ వచనం. Psalm 28 and verse 8. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. The Lord is their strength, and he is the saving strength of his anointed. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. దీని యందు మనం సంతోషించి ప్రభునందు ఆనందించాలి. అప్పుడు మన జీవితాల్లో ఆ యొక్క సంతోషము ఆనందంతో పాటు ఆ దినం ఎంతో తృప్తిగాను మరి మన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనం చూసినట్లయితే దావీదు అంటున్నాడు, యెహోవా తన జనులకు ఆశ్రయము. తన జనులు ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచుతామో పిల్లరా, దేవుడు మన దేవుడు అయిపోయినాడు. ఆ దేవుడు మనకి ఎట్లా ఉన్నాడంటే ఆశ్రయదుర్గము, లేకపోతే ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. ఎన్నోసార్లు మన జీవితాల్లో అలసిపోయి ఉంటాం, దుఃఖం ఉంటుంది, ఆయా రీతిలుగా భయాందోళనలో ఉంటాం. ఆ సమయాల్లో మనకేం కావాలండి? ఆశ్రయం కావాలి. మనల్ని ఆదరించేవారు కావాలి, మన దుఃఖాన్ని తీసివేసేవాడు కావాలి. కొన్నిసార్లు అక్కడ ఇక్కడికి పరుగు పెడుతూ ఉంటాం ఆశ్రయం పొందడానికి. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఈ గొప్ప దేవుణ్ణి మనం ఆశ్రయముగా చేసుకున్నప్పుడు మళ్ళీ ఏమాత్రము కూడా సిగ్గుపరచడు. ఆయన ఇచ్చే కాపుదల, భద్రత, ఆదరణ, నిరీక్షణ ఎంతో గొప్పది. అందుకే ఆయన వద్దకు వచ్చినప్పుడే మన యొక్క అలసట తిరుగుతుంది. ఆయన వద్దకు వచ్చినప్పుడే తృప్తి కలిగి జీవిస్తాం. ఆయన యొక్క నీడలో ఉన్నప్పుడే మనకు కాపుదల. కాబట్టి ఎక్కడ పరిగెడుతున్నాం? ఎవరిని మన జీవితంలో ఆశ్రయంగా చేసుకుంటున్నాం? రాజు ఒకసారి గొప్ప సైన్యం చూస్తున్నాడు. తనకు బలం ఉంది, శక్తి ఉంది, సైన్యం ఉంది. ఆయన అంటున్నాడు, అయ్యా గొప్ప దేవా, నీవే మా దిక్కు. ఉదయకాల సమయంలో ఆ విధముగా దేవుని వైపు చూసినప్పుడు ఈ గొప్ప ఆశ్రయమైనటువంటి దేవుడు మన జీవితాల్ని కాపాడుతారండి. క్షేమాభివృద్ధిని కలిగజేస్తారు. మన కుటుంబాల్లో ఆ క్షేమమును కలిగి ఉంటాం. అలాంటి కృపను మన దేవుడు ఉదయకాల సమయంలో మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మంచి దేవా, ఆశ్రయమైనటువంటి దేవా, మీ వద్దకు వచ్చిన వారిని ఎవరిని సిగ్గుపరచిన దేవా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి దావీదు పాడుకుంటున్నాడు, ద లార్డ్ ఈస్ దేర్ స్ట్రెంగ్త్. యెహోవా తన జనులకు ఆశ్రయము. అవునైనా మీరు మాకు ఆశ్రయం ఉంటేనే మాకు మా జీవితాలకు నిరీక్షణ ఉంటుంది. రెండవదిగా మేము జీవిస్తున్నాం అనడానికి అర్థం ఉంటుంది. ప్రభువా, ఎంతోమంది జీవితాలు అర్థం లేక, ఆశ్రయం లేక పరుగుపెడుతున్నారు, నష్టపోతున్నారు, ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. కానీ మీ ఆశ్రయం ఎంతో గొప్పది, అది మాకెంతో నిరీక్షణ ఇస్తుంది. కాబట్టి మీ వైపు చూసి ఈ గొప్ప ఆశ్రయం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని, మా పిల్లల యొక్క జీవితాలు ఒకవేళ ఈ లోక సంబంధంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ ఆశ్రయం ఎద్దుకు పరుగుపెట్టి ప్రభువా, మీ నీడలో, మీ కాపుదలలో, మీ భద్రతలో క్షేమాభివృద్ధిని చూడడానికి సహాయం ఇచ్చేయమని, ఇది మనతో మీరు కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాన్ని తప్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 28 and verse 8, the Lord is the strength of his people. This verse reminds us that our strength and security come from the Lord alone. He stands as a refuge for his people, providing protection, guidance, and salvation in every circumstance. Amen.